కరుణాకాలనికి చెందిన గెస్సమనే ప్రార్థనా మందిరం పాస్టర్ గిద్యోన్ శంకర్, గిద్యోన్ ప్రేమల ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ను కట్ చేసి ప్రేమ విందు ఏర్పాటు చేశారు. పాస్టర్ గిద్యోన్ శంకర్ వాక్య సందేశం అందజేశారు. అనంతరం 200 మంది పేదలకు దుస్తులు, నిత్యావసర వస్తువులు, బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో పాస్టర్లు గిద్యోన్ రాజేష్, గిద్యోన్ సురేష్, గిద్యోన్ డయానా, గిద్యోన్ జాస్మిన్, గిద్యోన్ డేవిడ్సన్ తదితరులు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఎలక్ట్రిసిటీ ఉద్యోగి తేళ్ల డేవిడ్, కొండబతిన పీటర్, కొప్పోలు రమేష్, సువార్త గాయకులు మిడసల బ్రహ్మయ్య, కార్పొరేటర్ గండు ధనలక్ష్మి, గండు మధుబాబు తదితరులు పాల్గొన్నారు. దేవుని కటాక్షం మీకంటే ఆయన కటాక్షాన్ని అధిపతి కలుగు చేసెను. దేవుడు కరుణ చూపిస్తే అద్భుతం జరిగింది. 2 ఒంగోలు పట్టణమంతా చేతికి చెరలో వంట ప్రకటించడం గుడ్డి వారికి చూపు కలుగుటకును క్షేమంగా సజీవ లెక్కల ప్రభావించి మీ కృప తోడించి మమ్మల్ని మా కుటుంబాలు సజీవ లెక్కలు ఉంచినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. ప్రాముఖ్యంగా 2 పరిశుద్ధ దినాలు ఆశీర్వాదకరంగా జరిగించారు. ఈ 3వ పరిశుద్ధ దినం కూడా నాయన మనకు కలిగిన అతిథులుగా వారికి 2 కవర్లు సురేష్ రక్షకుడు ఉదయించడనే ఆ గుప్త గుళ్ళకు శుభవార్త చెప్పనుగా సంతోష సంబరాలు ప్రభుని చూడగా పరలోక దూతలంత పరిశుద్ధ స్థలములో సర్వాధికారినే స్తుతించగా ఇమ్మానుయేలుగా తోడుండగా పరలోక రాజ్యం భూమి నేలుగా ఇమ్మానుయేలుగా తోడుండగా పగలు పుట్టిన పాపుల రక్షకుడు మన యేసయ్యా. పగలు పుట్టిన పాపుల రక్షకుడు మన యేసయ్యా. ఈ గెచ్చమనే మినిస్ట్రీ తరపున ఒంగోలు పట్టణంలో ఆయా ప్రాంతాల్లో కొన్ని కార్యక్రమాలు నిర్వహిస్తూ కరుణా కాలనీలో ప్రతి డిసెంబర్ నెలలో ప్రతి సంవత్సరము 3వ ఆదివారమున పేదలకు, అనాథలకు, కుష్ఠరోగులకు కొన్ని ఆహార పదార్థాలు, వస్త్రాలు, వారికి కావలసిన నిత్యావసర సరుకులు ఇస్తూ ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. ఇలాగా జరపడానికి గల కారణం ఏంటంటే యేసుక్రీస్తు వారి భూమి మీదకి ఆయన పుట్టినప్పుడు ఆయన అందించిన సుబోధలు, సువార్తల్లో ఆయన చెప్పిన మాటలు ఏంటంటే పేదవారికి ఆహారము, వస్త్రం లేని వారికి వస్త్రాలు, ఆహారం లేని వారికి ఆహారము, ప్రేమను, మంచిని పంచండి అని బైబిల్ గ్రంథము సెలవిస్తూ ఉన్నది. ఈ కేశరాజుగుంటలో గెచ్చమని మినిస్ట్రీ, అగ్రహారం 60 కాలనీ రైల్వే గేట్ నందున్న గెచ్చమని మినిస్ట్రీ ప్రార్థనా మందిరము, కరుణా కాలనీలో ఉన్న గెచ్చమని మినిస్ట్రీ ప్రార్థనా మందిరము విశ్వాసులందరి సహకారంతో ఈ కార్యక్రమాలను మేము నిర్వహిస్తూ ఉన్నాము. మన రాష్ట్రము, మన దేశమే కాదు, విదేశాలన్నీ కూడా ఎన్నో రాష్ట్రాలు కూడా ఈ కార్యక్రమాలను వారు కొనసాగిస్తూ ఉన్నారు. మీరు కూడా సద్హృదయంతో, సద్భక్తితో, సదావగాహనతో మరి ఈ సువార్తను అంగీకరించి ఇలాంటి కార్యక్రమాలను దేశంలో మరి చేపట్టాలని